నిజానికి మాయ అంటే మనకి ప్రపంచంలో ఇంద్రియాల ద్వారా సంతృప్తి పొందుదాము అనుకోవటమే మాయ. ఎందుకంటే ఎడారుల్లో మృగాలు ఉంటాయి, మూఢ మృగాలు, వాటికి తెలియదు. అంటే మనకి ఒక ప్లేస్ నుంచి చూసినప్పుడు చాలా దూరంలో నీళ్లు ఉన్నట్టుగా వాటికి భ్రమ కలుగుతుంది. వాటికి దాహంతో ఆ నీటి కోసం వెళ్ళినప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ నీళ్లు ఉండవు, మళ్ళీ ఇంకా దూరంలో ఎక్కడో నీళ్లు ఉన్నట్టుగా కనపడతా ఉంటాయి, మళ్ళీ అక్కడికి వెళ్తే నీళ్లు ఉండవు. ఈ విధంగా ప్రతిసారి కూడా ఆ మృగాలు మోసపోయి అలా తిరుగుతూ తిరుగుతూ దాహంతోనే చనిపోవటం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా ఇంద్రియాలకి సంబంధించినటువంటి సంతృప్తి పొందుదాము ఇక్కడ. ఇంకా ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక ₹1,00,000 డబ్బుకు సంబంధించి ₹1,00,000 సంపాదిద్దాం అనే ఒక ఎయిమ్తో ఉంటారు. తర్వాత అదే ఒక 10 లక్షలకి మారుతుంది, మళ్ళీ అది 10 లక్షలే మళ్ళీ ₹1,00,00,000కి మారుతుంది. దీనికి ఎప్పుడు కూడా అంతం అనేది ఉండదు. అంటే మీరు ఒక కారులో తిరగటం అనేది మొదలు పెట్టారు, ఆ కారు ఒక చిన్న కారు అయి ఉండొచ్చు, తర్వాత అది కొన్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం లగ్జరియస్ కార్లు తీసుకుందాం అనేటువంటి కోరిక ఉంటుంది, అది కొన్న తర్వాత మళ్ళీ ఇంకో దానికి, ఇలాగా ఎప్పటికీ కూడా ఇది అలాగా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది తప్పితే ఇది సంతృప్తి చెందేటువంటి విషయం కాదు. ఇక్కడ ఇంద్రియాలకు సంబంధించి ఏ విషయాన్ని కూడా సంతృప్తి పరచడం అనేది ఉండదు. ఒకవేళ మీరు గనక ఏ ఇంద్రియాలకు సంబంధించిన విషయాన్నైనా సంతృప్తి పరిచి ఉంటే, మీకు ఇష్టమైనటువంటి ఒక స్వీట్ కావచ్చు, ఒక ఆహార పదార్థం కావచ్చు, ఒకసారి తింటే అది సంతృప్తి అనేది జరగాలి, కానీ అలా జరగదు. అది మీకు బాగా ఇష్టమైంది అయితే మళ్ళీ కోరుకుంటారు. అది ఏదైనా వ్యసనం అవ్వచ్చు, లేకపోతే ఇంద్రియ సంబంధమైన ఏ విషయమైనా అవ్వచ్చు, అది ఎక్కడా కూడా సంతృప్తి చెందడం అనేది ఉండదు. ఎప్పుడూ కూడా ఒకసారి చేస్తాం, దాంట్లో ఉన్నటువంటి సుఖాన్ని అనుభవించిన తర్వాత ఆ సుఖం మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి. కాబట్టి ఇంద్రియాలు అనేవి సంతృప్తి పరుద్దాము అనుకోవటమే పెద్ద మాయ. ఇది సంతృప్తి పడటం అనేది ఉండనే ఉండదు.